నమస్తే, నేను అంకిత. వైసీపీ అధినేత జగన్ హస్తినా వెళ్లారు. ఢిల్లీలో ఆయన ధర్నా చేశారు. అయితే ఈ ధర్నాతో జగన్కి వచ్చింది ఏంటి అన్న టాపిక్ పై నాతో పాటు డిస్కస్ చేయడానికి కేవీవి ప్రసాద్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అమ్మా. సార్, ఇక్కడ చూస్తే జగన్ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. అసలు ధర్నా ఎందుకు చేయాలనుకున్నారు? ఈ ధర్నా చేసిన తర్వాత ఆయనకు వచ్చిన లాభం ఏంటి అంటారు? ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు చూస్తే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మీకు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇతని హయాంలో ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈ వైసీపీ నాయకులు జగన్ అనుచరులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు వాళ్ళు చేసిన ఆ దాష్టికాలు, అక్రమాలు, దుర్మార్గాలు, ఆ భూ కబ్జాలు, అలాగే వివిధ శాఖల్లో చేసిన అవినీతి, సో ప్రతిదీ కూడా వాళ్ళు ఒక స్కీమ్గా తీసుకుని దాన్ని స్కామ్గా మార్చుకున్నారు. వాళ్ళు ఏదైతే స్కీమ్ అనుకున్నారో అవన్నీ కూడా వాళ్ళు స్కామ్ చేసుకుని వాళ్ళు సొమ్ము ఎన్కాష్ చేసుకున్నారు. సో ఇక్కడ 164 మంది కూటమి ప్రభుత్వం సభ్యులు ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. సో డెఫినెట్గా ఇతను చేసినవి అన్నీ కూడా ప్రతి కూడా అథెంటిక్గా ఉన్నాయి. ప్రతిదీ ఆధారాలు ఉన్నాయి ప్రతిదానికి కూడా. సో వీళ్ళు చేసిన ల్యాండ్ స్కామ్ కానీ, మైనింగ్ స్కామ్ కానీ, లేకపోతే ఆ యొక్క వైన్ స్కామ్ కానీ, ల్యాండ్ శాండ్ వైన్ మైన్ అన్నీ ఇటు అలాగే అన్ని రకాలుగా కూడా స్కాములు కూడా చేశారు. సో డెఫినెట్గా వీటి గురించి ప్రశ్నిస్తారు. వీటికి సమాధానం చెప్పడానికి మన దగ్గర సమాధానం లేదు. సో డెఫినెట్గా మన అవినీతిని ఎండగడతారు. సో ఏదో విధంగా మనం ఎస్కేప్ అవ్వాలనే భావనతోటి ఒక చిన్న విషయాన్ని అది కూడా తన పార్టీ కార్యకర్తలు ఇద్దరు, తన పార్టీకి సంబంధించిన కాస్త రౌడీ షీట్ ఉన్న 2 వ్యక్తులు వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా గొడవపడి ఒకళ్ళ మీద ఒకరికి కక్షలు పెంచుకుని చివరికి అది చంపుకునే విధానంగా వెళ్ళింది. సో దానికి ఒక రాజకీయ రంగు పులిమి, చనిపోయినోడేమో వైసీపీ మనిషిగాను, చంపినోడేమో టీడీపీ మనిషిగాను చిత్రీకరించి ఈ రోజున ఈ 5 ఏళ్ళలో నువ్వు చేసిన డ్యామేజ్ చాలదన్నట్టు, ఈ 5 ఏళ్ళుగా రాష్ట్రాన్ని నువ్వు భ్రష్టు పట్టించిన చాలదన్నట్టు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా ఆంధ్ర పరువు, తెలుగు వాళ్ళ పరువు, ఆంధ్రుల పరువు తీయడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దీనివల్ల మీరు చెప్పారు అతనికి సాధించింది ఏంటి, అతను ఒరిగింది ఏంటి, లాభం ఏంటి, నష్టం అని. సో లాభము నష్టాలు చూస్తే అతను ఏది అక్కడ లాభం అనేది 0, అపహాస్ పాలవుతున్నాడు అతను. ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు చీకొట్టి చేత్కరించుకొని చాలేరా నాయన, నువ్వు చేసిన నిర్వాహం చాలు, రాష్ట్రానికి నువ్వు చేసిన అన్యాయం చాలు, మాకు చేసిన అన్యాయం చాలు, నువ్వు కాస్త చాలు ఇంక తగ్గు అని చెప్పి. సో లాస్ట్ టైం 151 సీట్లు ఇచ్చిన ప్రజానీకం కేవలం ఆ మధ్యలో 5 తీసేసి ఆ 1+1 ఏదైతే ఉందో 11 సీట్లకి మాత్రమే వాళ్ళు ఇచ్చారు. సో అయినా సరే క్షేత్రస్థాయిలో అసలు ఎందుకు ప్రజలు ఇంత దారుణంగా మనల్ని దూరం చేసుకున్నారు, ఎందుకు మనల్ని దూరం పెట్టారు? సో అదేవిధంగా రాయలసీమలో ఏదైతే నా అడ్డా అనుకున్నానో 54 సీట్లున్న రాయలసీమలో కూడా ఇంత ఘోరాతి ఘోరంగా పార్టీ ఎందుకు ఇంత పరాభవం చెందిందని కాకుండా, అదేవిధంగా దగ్గర 7 జిల్లాల్లో వైసీపీ అనేది బోనీ అవ్వలేదు, మీరు చూశారు కదా. సో ఇటువంటి ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా కూడా చిల్లర రాజకీయాలు చేస్తూ ఆ సానుభూతి కోసం వెంపర్ల వాడడం అనేది అతని యొక్క రాజకీయ అజ్ఞానానికి, అతని యొక్క లేఖితనానికి ఇదొక ఎగ్జాంపుల్ ఇది. సో మాట్లాడితే ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు, లోకేష్ బాబుని విమర్శిస్తాడు, రెడ్ బుక్ అంటాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు. నువ్వు గత 5 ఏళ్ళుగా నువ్వు చేసిన నిర్వాహకం ఏంటి, నీ మనుషులు చేసిన దాష్టికాలు ఏంటి? పోనీ ఒకటి, నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా సచ్చీలురా, నువ్వు ఎలక్షన్లో కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని వాళ్ళందరినీ ప్రజలకి పరిచయం చేస్తున్నప్పుడు కూడా మంచివాడు, సౌమ్యుడు, సో ఇలాంటి కథలన్నీ చెబుతూ ఉంటాడు. అక్కడ చూసుంటారు మీరు, అక్కడ అతని పక్కన ఎవరెవరు ఉన్నారు, ఉన్న వ్యక్తులందరూ కూడా రౌడీ షీట్ ఉన్నవాళ్ళు, హత్యలతోటి సంబంధాలు ఉన్నవాళ్ళు, నేరస్తులు,
ఒక్కొక్కడు 15-20 నేరాలు చేసిన వాళ్ళు. సో ఆ దువ్వాడ శ్రీనివాస్ కానీ, లేకపోతే ఆ పక్కన ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామరెడ్డి చూస్తే ఎన్నో అక్రమాలు, దుర్మార్గాలు, మొత్తం ఎల్సిటీ బోర్డుని మొత్తం సర్వనాశనం చేసేసాడు తన స్వార్థం కోసం. ప్లస్ తన భార్య పేరును కూడా కొన్ని వేల ఎకరాలు బినామీలుగా అసైన్ భూములన్నీ కొనుక్కున్నాడని కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆ దిశగా కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా సిబిసిఐడి కూడా వాళ్ళు అనేక ఆధారాలు కూడా సేకరించారు. అలాగే అతని పక్కనున్న నాగార్జున యాదవ్ని తీసుకున్నా, లేకపోతే అందరూ కూడా, అలాగే ఆ ఎమ్మెల్సీ అనంతబాబుని తీసుకున్నా, నీ పక్కన ఇప్పుడు ఎవరైతే నువ్వు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ఈ పాలకపక్షం మీద నువ్వు ఏదైతే దుమ్మెత్తిపోయాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు బురద అంటించాలనుకుంటున్నావో, నీ పక్కన ఉన్న వాళ్ళందరికీ ఆ అవలక్షణాలన్నీ ఉన్నాయి. ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఒకటి నీ వల్ల అవ్వలేదు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈవెన్ తండ్రిని అడ్డం పెట్టుకుని కూడా నువ్వు చేసిందంతా కూడా దుర్మార్గమే, నువ్వు చేసిందంతా కూడా దోపిడీ. కనీసం తింటాక తిండి లేకుండా ఉన్న ఇంటిని అమ్ముకున్న మీరు, ఆ తర్వాత నీ తండ్రి హయాంలో ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, టీవీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని భవంతులు, ఇన్ని విలాసవంతమైన బిల్డింగులు, ఇన్ని ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని వేల ఎకరాల ల్యాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి. సో అదే సరిపోయి ఓకే, తండ్రి టైంలో సంపాదించావు, చేసావు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇటు ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కూడా నువ్వే మంచి చేయలేదు. సో నువ్వు వచ్చిన తర్వాత కూడా ఇదే విధమైన దోపిడీ. మీరు అన్నట్టుగానే ఒక చిల్లాడి మాటను పట్టుకుని వెళ్ళి అక్కడ ధర్నా చేసేది అనేసి జగన్ ధర్నా చేసాడు అనేసి అంటున్నారు. అయితే జగన్కి తెలియట్లేదు అంటారా తను తీసుకెళ్ళి ఏ విషయంపై ధర్నా చేస్తున్నాడో అది చాలా చిన్నది అని? ఇప్పుడు ఒకటమ్మా, నిజంగానే అంత అతనికి విచక్షణ ఉంటే, అతనికి మీరు చెప్పినట్టుగా అంత విశ్లేషణ ఉంటే, అంత అవగాహన ఉంటే, ఈ గత 5 ఏళ్లుగా ఇటువంటి ఆటవిక రాజ్యాన్ని నడిపించున్నాడు కదా, ఒక ఆటవిక పాలన జరిగింది. సో ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ప్రతిపక్ష నాయకుల కార్యకర్తలను ఏ విధంగా చంపారు, అసలు ఎవరైనా భావస్వేచ్ఛ ఉందా? ఇటు మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా భావస్వేచ్ఛ, దానికని ఒక చట్టం తీసుకొచ్చి అందరి గొంతులు నొక్కాలని చూశాడు. సో ఈ విధంగా చేసిన వ్యక్తికి ఈ రోజున ఢిల్లీలోకి వెళ్ళి ఇంత రాద్ధాంతం రచ్చ చేస్తున్నాడంటే విచక్షణ లేకనే. అంటే అధికారం కోల్పోయిన తర్వాత అతనికి చిన్న మెదడు చితికిపోయినట్టుంది. ప్రతిసారి కూడా అతనికి అధికారం కోల్పోగానే చిన్న మెదడు చితికిపోద్ది. పోలీసుల మీద విరుచుకుపడిపోతాడు, ప్రతిపక్షాల మీద విరుచుకుపడిపోతాడు. తనలో ఉన్న ఫ్యాక్షనిస్ట్ బయటకు వచ్చేస్తాడు. తనలో ఉన్న ఎవరైతే ఆ కోణం ఉందో ఆ కోణం బయటకు వచ్చేస్తుంది. సో ఆ విధంగా అందరినీ బెదిరిస్తాడు. మళ్ళీ నేను అధికారంలోకి వస్తానంటాడు, నేనే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేనే సీఎం అని అంటాడు. సో ఈ విధంగా ఏంటంటే అవన్నీ కూడా ఆ ఫ్యాక్షన్ దూరంలో ఉన్న వాళ్ళకి ఆ యొక్క అవలక్షణాలు ఇవన్నీ కూడా. సో ఏదో విధంగా ఎదుటి వ్యక్తిని భయపెట్టాలి, లొంగ తీసుకోవాలనే భావన ఉన్న వ్యక్తులు కాబట్టి సో ఈ యొక్క దీనివల్ల ఒరిగేది లేదు, జరిగేది లేదు అతనికి. ఇంకా ప్రజలు చేదరించుకుంటున్నారు, చీకొడుతున్నారు. అతను తీసుకొచ్చిన చట్టాలు కానీ, లేకపోతే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజలు ఎంత భయభ్రాంతులు అయ్యారో, ఏ విధంగా బుద్ధి చెప్పారో తెలుసు కదా మీకు. కనీసం ఇప్పుడు కూడా కనీస అవగాహన లేకుండా, కనీసం ఆత్మపరిశీలన చేసుకోకుండా ఈ విధంగా అతను ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసినా, ఎక్కడికి వెళ్ళి ధర్నాలు చేసినా ఒరిగేది లేదు. అసలు నువ్వు నిజంగా ధర్నా చేయాలనుకుంటే అది ఇష్యూవే కదా అక్కడ. కానీ అయినా సరే అనుకున్నావు అనుకో, నీకు విజయవాడలో ధర్నా చేయొచ్చు, లేకపోతే అసెంబ్లీ ముందు ధర్నా చెయ్యి. లేదు ఎవరైతే అతుడు ఉన్నారో అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వినుకొండలో కూడా ధర్నా చేయొచ్చు. నువ్వు కేవలం ఏదో మసిపూసి మారేడికే చేసి ఏదో ఇంకా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలి, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలి, రాష్ట్ర భవిష్యత్తుని ఇంకా నాశనం చేయాలి, వచ్చే ఇన్వెస్టర్లని, వచ్చే పారిశ్రామికవేత్తలను కూడా భయపెట్టాలి అనే ధోరణి తప్పించి ఎక్కడా కూడా నీకు ఒక రాజకీయ పరిపక్వం లేదు, ఒక జ్ఞానం లేదు. నువ్వు ఒక రాజకీయ అజ్ఞానివి నువ్వు. సో కాబట్టి ఇక మనం ఇతని గురించి ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. సో ఇతనిలో మార్పు రాదు. సో ఏదేమైనా ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ బాబు గారికి. ఇతన్ని బాబు గారు పదే చెప్పినట్టుగా ఇది కేస్ స్టడీయే. సో డెఫినెట్గా కేస్ స్టడీయే. కాబట్టి ఈ వ్యక్తి రాష్ట్రంలో ఉంటే రాష్ట్రానికి శ్రేయస్సు లేదు. కాబట్టి
డెఫినెట్గా త్వరితగతిన సిబిఈడి కేసులు కూడా ఓపెన్ చేయమని కేంద్రాన్ని మీద ఒత్తిడి తెచ్చి ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన ఈ అవినీతి అక్రమాలు దుర్మార్గాల మీద కూడా అన్నిటి మీద శ్వేతపత్రాలు వేయడమే కాకుండా వీటిలన్నింటినీ కూడా పక్క ఆధారాలతో విత్ జ్యుడిషియరీ సహాయంతో ఇతన్ని ఎంత కఠినాతి కఠినంగా శిక్షించాలో శిక్షించడం, ఆ తిహార్ జైలుకి పంపించే ప్రయత్నం చేస్తే రాష్ట్రానికి రాష్ట్ర భవికి కూడా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నానమ్మా. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్